హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. అంతులేని ఆప్యాయతల్ని, స్వచ్ఛమైన అనుబంధాల్ని, మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని మన కోసం దాచుంచేదే మనం పుట్టిన ఊరంట. బాగా చెప్పా కదా, ఇది నా డైలాగ్ కాదు. తిమ్మరాజుపల్లి టీవీ అని ఒక మూవీ వస్తుంది April 17th. దీనికి సంబంధించి వాళ్ళతోనే మాట్లాడేద్దాం. హాయ్, ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ లుక్స్ అమేజింగ్, చాలా చాలా బాగుంది. స్టార్టింగే బాలయ్య సాంగ్ పెట్టారంటే ఆ వైబ్ అలా వెళ్ళిపోయింది అనమాట. చెప్పండి, ఎవరి ఐడియా అది యాక్చువల్లీ? డైరెక్టర్ గారిది. ఓకే ఓకే. బై ద వే, ఐ డెంట్ ఇంట్రడ్యూస్ యూ గైస్ కదా. ఫస్ట్ మన కోసం తేజ విహాన్ గారు ఉన్నారు, వేద అండ్ సాయి గారు అండ్ ప్రదీప్ గారు. మీ క్యారెక్టర్స్ గురించి ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. అంటే మీ నుంచే స్టార్ట్ చేయండి ప్రదీప్ గారు. నా క్యారెక్టర్ ఒక చిన్న ఊరు 90sలో. ఆ ఊర్లో జనరలీ అందరూ ఆ ఊర్లోనే వర్క్ చేసుకొని ఆ ఊర్లోనే తిని బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనమాట. ఒకే ఒక్కడు వెళ్ళి వేరే ఊర్లో వర్క్ చేస్తాడు, అది నేనే అనమాట. అది కూడా ఏదో పెద్ద వర్క్ అనుకోకండి, ఒక చిల్లరంగడిలో పనిచేస్తూ ఉంటాడు. ఓకే, దట్స్ మై క్యారెక్టర్. ఇన్నోసెంట్ గై, ఫ్యామిలీ, ఈ ఎమోషన్స్ అంతా ఉన్న గై. ఫస్ట్ టైం తను టీవీ తీసుకొస్తాడన్నమాట. దాంతో తన లైఫ్ ఎలా మారుతుంది అదంతా సినిమాలో. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సో సాయి గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఊర్లో చిల్లరగా తిరుగుతూ ఒకడు ఉంటాడు కదండి, నేనే నేనే అంటే ఊర్లో 7th క్లాస్ వరకు చదువుకుయింది నేను ఒక్కడనే అనమాట. సో ఊర్లో ఏం చేయాలన్నా, ఏం ఫైనాన్షియల్ గా ఎవరు ఏం మాట్లాడేదన్నా టాప్ తోపు అన్ని అంతే. సో టీవీ తీసుకురావాలంటే అందరితో డబ్బులు కలెక్ట్ చేసి ఊరికి టీవీ తేవాలంటే నేనే తీసుకురావాలన్నమాట. సో అలా ఉంటుంది. ఓకే ఓకే, నైస్ నైస్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండి. వేద, మీది? ఊర్లో ఎవరో ఒకరు తప్పకుండా ఒక గడుసు అమ్మాయి ఉంటుంది, తనకు కావాల్సింది చేపించుకుంటుంది, తనకు ఒక మంచి లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా అన్న నన్ను చాలా గారభంగా చూసుకుంటాడు, క్వీన్ ఇన్ మై ఓన్ వరల్డ్ ఆ టైప్లో, సోకులాడి అని ఆ టైప్లో అంటారు. అంతే, అలాంటి ఒక క్యారెక్టర్. వెరీ రిలేటబుల్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తుంది. కాకపోతే చిత్తూరు స్లాంగ్ లో ఉంటుంది. మీ ప్రాపర్ ఎక్కడ? ఎందుకంటే డైలాగ్స్ అవన్నీ చాలా వింతగా కొత్తగా అనిపించాయి. నా ప్రాపర్ జగిత్యాల అండి, తెలంగాణ. జగిత్యాల నాది. ఏమన్నా కష్టమైందా మరి పలకడానికి ఏమన్నా? అంటే మేమందరం చాలా ఎంతూజియాజంతో నేర్చుకున్నాము ఈ ప్రాసెస్ లో. సో కష్టంగా ఏం అనిపించలేదు, బట్ వీఆర్ లెర్నింగ్. ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం, కొత్త స్లాంగ్ నేర్చుకుంటున్నాం అన్న ఎక్సైట్మెంట్ తోటి నేర్చుకున్నాం అంతే. నైస్ నైస్. సో తేజ విహాన్ గారు, అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. మీరు ఇలా డిఫరెంట్ సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్. చేయాలి కదా, చేయాలి, తప్పదు. సో చెప్పండి, ఇందులో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? పేరు టీవీ కుమార్. ఈ సినిమాలో టీవీ కుమారా? తిమ్మరాజుపల్లికి చుట్టుపక్కల విలేజెస్ అంతా టీవీలు క్యాసెట్లు రెంట్కి ఇస్తూ ఉంటాను. కుప్పం అనే టౌన్ లో నాకు టీవీ షాప్ ఉంటుంది. సత్తిగాడు వస్తూ ఉంటాడు మా షాప్ కి, నేను అలా ఇస్తూ ఉంటాను. వాళ్ళు గుండెని ఇలా పట్టుకున్నారు, ఏం చెప్పేస్తున్నారు అది రీల్, అదే ట్రైలర్ తర్వాతే కాబట్టి ఏం కాదు, సాంగ్ లో కూడా వచ్చింది కాబట్టి చెప్పేసాను. అంత అటెన్షన్ తో ఇట్లా చెప్పండి బ్రదర్. నైస్ నైస్. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ టీవీఎస్ పైన కింద కూర్చొని ఉన్నారు కదా, అది ఎన్ని డేస్ కూర్చున్నారు? ఏమన్నా ఇబ్బంది అయిందా? కట్ట మీద పోతా ఉంటే కూర్చోలేదా? మంచి ఎండలా 2 days మంచి ఎండ అండి. 2 అవుతుంది. ఫుడ్ బ్రేక్ అంతా చాలా మంది వెళ్ళిపోయారు. కెమెరామ్యాన్, పైన డ్రోన్, సతీష్, మేము ఇద్దరే ఉన్నాం. ముందర కూర్చోబెట్టారు నన్ను. ఇంజిన్ ఏమో హీట్, పైన ఏమో హీట్, అంత బాధ అయిందండి. అయ్యో అయ్యో, అంత హీట్ భరించారంటే ఇది హిట్ పక్కా. థ్యాంక్ యూ. నైస్ నైస్. సో చూస్తేనే అర్థమైపోయింది, ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే ఫస్ట్ టైం ఒక ఊరికి టీవీ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పేసి. మీ లైఫ్లో మీరందరూ ఫర్ ద ఫస్ట్ టైం టీవీని ఎప్పుడు చూసారు? లేదంటే ఏదన్నా షో కానీ సీరియల్స్ మనం చూసుంటాం కదా, అవి కానీ గుర్తున్నా మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ టీవీ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తులేదు కానీ, బట్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా చూసేది అమృతం, చాలా ఇష్టం అనమాట. సండే 8:30కి
సండే అంతా ఆడింది ఎంజాయ్ చేసింది అంతా మర్చిపోయి అది చూసి నెక్స్ట్ డే మండే అని కూడా మర్చిపోయి చూసి పడుకునే వాళ్ళం. చాలా ప్రశాంతంగా అనిపించేది అది చూస్తే, హాయిగా నవ్వుకొని పడుకునే వాళ్ళం అనమాట. అది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, దట్స్ మెమరబుల్. నైస్. మీకు సండే వస్తేనే పంచతంత్రం వచ్చేది. లోపల చికెన్ చపాతి రెడీగా ఉంటుంది, వావ్. ఇంట్లో పంచతంత్రం చూస్తూ ఉండే. అది పంచతంత్రం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్టూన్ నెట్వర్క్ పాపాయ్. చాలా మొత్తం 90s బ్యాచే. నైస్. 90s కథ కోసం భలే ఎంచుకున్నారు అయితే. సో వేద, ఫస్ట్ టైం మీకు టీవీ చూసింది ఏమన్నా గుర్తుందా? అంటే ఫస్ట్ డే చూసాను, ప్రాపర్ గుర్తులేదు, కానీ నాకు స్ట్రాంగ్ మెమరీ అండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాం, మళ్ళీ సండే ఒకటే హాలిడే ఉంటుంది కదా, సండే మార్నింగ్ భాగవతం, పంచతంత్రం ఫిక్స్ షోస్ ఇవి. అది నాకు చాలా స్ట్రాంగ్ మెమరీస్ ఉన్నాయి. నాకు ఆ టైటిల్ సాంగ్స్ కూడా ఇంకా గుర్తుంది. అడగచ్చా? సో ఇప్పటికి అదైతే నా స్ట్రాంగెస్ట్ మెమరీ టీవీతో. నైస్ నైస్. మీది? ఫస్ట్ దూరదర్శన్ టీవీ చూసాండి, యాంటీనా పెట్టుకొని. తర్వాత క్యాసెట్ తెచ్చుకొని చూసింది వచ్చి దిల్ సినిమా, నితిన్ గారిది. అవును. తర్వాత మా విలేజ్లో మా అమ్మ ఈవినింగ్ అయితే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తుంటుంది. ఆమె ఫుడ్ టైంకో లేకపోతే మేము రమ్మని చెప్తుంటే ఆమె రానే రాదు. నేను అలా డోర్గా నిలబెట్టుకొని సీరియల్ చూస్తాను. నేను అడిక్ట్ అయిపోయి సీరియల్కి. అట్లా 1 వీక్ తర్వాత మళ్ళీ ఏమవుతుందని చెప్పి టెన్షన్ అయిపోయింది. ఇట్లా అయితే కస్టమర్ అని చెప్పి ఆటని మానేసా సీరియల్. నైస్ నైస్. మీ స్లాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. మీ ప్రాపర్ ఎక్కడ? మా చిత్తూరు అండి. చిత్తూరు. వీళ్ళందరికీ వర్డ్స్ అన్ని నేర్పించేది మీరేనా? లేదు, డైరెక్టర్ కూడా అక్కడ నుంచే. చిత్తూరుకి కుప్పం లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఉంది. నేను టౌన్ లోనే ఉంటా కాబట్టి నా లాంగ్వేజ్ నాదే. అవును, అర్థం అవుతుంది. నైస్. అండ్ విజువల్ గా చాలా బాగుంది. అంటే ఏదో హిల్ ఏరియాకి వెళ్ళి తీసారు అని చెప్పేసి. ఎన్ని డేస్ షాట్ చేశారు దీన్ని? 30-35 days. అండ్ కిరణ్ అబ్బవరం గారు చెప్పడం అయితే క్యారవాన్స్ కూడా లేరు, ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా వస్తున్నారు కదా, చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. నిజంగా అంత ఇబ్బంది పడ్డారా? అఫ్ కోర్స్ క్యారవాన్ లేకుండా, బట్ మీరు ఎలా సస్టైన్ అయ్యారు క్యారవాన్స్ అవి లేకుండా? వేదా, యాక్చువల్లీ ఆయన మాటకల్లా చెప్పారు క్యారవాన్స్ లేవని అని. జస్ట్ క్యారవాన్స్ మాత్రమే లేవండి, బట్ మిగతా ఫెసిలిటీస్ మాకు ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతారో అక్కడ ఉన్న ప్లేస్ అంత రూరల్ ఏరియాలో అన్నీ ప్రొవైడ్ చేస్తారు మాకు. రైట్ ఫ్రమ్ హోటల్స్, వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ మేమైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు అక్కడ దొరికిన వాటిలో. అండ్ అసలు దేనికి లోటేం లేదు యాక్చువల్లీ. క్యారవాన్స్ ఒకటి లేవు, దట్టు అక్కడ రూటెడ్ ఏరియాస్ ఇవన్నీ పాసిబుల్ కాదు కాబట్టి. బట్ మిగతావన్నీ వీఆర్ వెరీ కంఫర్టబుల్ షూటింగ్. ఎలా అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఫిక్స్ చేశారా? అంటే రెంట్ హౌసెస్ కానీ అట్లాగా? కుప్పంలో ఉన్నామండి మేము, స్టే చేయడం కుప్పం. అక్కడ నుండి ఒక 30 to 40 kilometers దూరంలో షూట్ చేస్తుండే, చిన్న చిన్న ఊళ్ళలో చేస్తుండే. దానికి వెహికల్ ఉంది ఎనీవే. సో ఫుడ్ మేము ఎక్కడ ఉంటే అక్కడ ప్రొవైడ్ చేస్తుండే. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకేమన్నా అయిందా? ఎందుకు అమ్మాయినే అడుగుతున్నారు అని అంటారేమో. ప్రతి ఇల్లు క్యారవానే అండి, ఇబ్బంది లేదు. నైస్. అంటే వాళ్ళ అంత ఓనింగ్ చేస్తున్నారు, మా ఊరికి వచ్చి షూటింగ్ చేస్తున్నారని. చాలా నేచురల్ గా ఉంటారు ఆ ఊర్లో వాళ్ళు. ఇక లేడీస్ అయితే ఈ పక్క ముక్కు పొడక ఈ పక్క ముక్కు పొడక పెట్టుకుని ఒక ఆకున వదులుకుంటా, చాలా భలే నేచురల్ గా అనిపిస్తుంది. 30 years బ్యాక్ వెళ్ళినట్టు ఉంటుంది ఆ ఊరికి వెళ్తే. మీ అందరికి అలానే అనిపించిందా? షూట్ చేసేటప్పుడే అనిపించింది. లైక్ నేచర్ కి దగ్గరగా, మనుషులు చాలా పీస్ఫుల్ గా ఉండే ఏరియా అన్నమాట. ఇట్లా సౌండ్స్ ఏమి రాకుండా అలాంటి ఏరియా అన్నమాట. మాకు పెద్దగా అవసరం లేకపోయింది. స్లాబ్ 2 floors అట్లా లేవు, అన్ని పెంకుటిల్లు. వావ్, అబ్బా ఆ రోజులు నిజంగానే బాగుండేవి. ఇలాగా అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్ లేకుండా ఇండివిజువల్ గా లాన్ ఉండి. నైస్ నైస్. అరుగు పైకి వెళ్ళినా చాలా చల్లగా ఉంటుండే, పైన పెంకుటిల్లు. వాళ్ళు కూడా ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటది కదా ఫిల్మ్ లో, అంత రూటెడ్ ఏరియా షూట్ కి చాలా తక్కువ వెళ్తారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ తోటి ఎంకరేజింగ్ బాగుంటుండే. వాళ్ళేంటి షూటింగ్ జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళకి వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి ఉంటుంది. సో యా, అక్కడ వాళ్ళకి ఉండటంలో తప్పే లేదు. అండ్ మీ అందరిలో ఫస్ట్ ఈ స్టోరీని విన్నది ఎవరు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ సాయి గారు? బాగుంది అంటే చాలా బాగా రాశాడు. అంటే ఇది ముని ఫస్ట్ అన్నకు వచ్చి చెప్పినప్పుడు లైక్ అందరం కూర్చొని విన్నాం అనమాట. అప్పుడు అరే ఒక వరల్డ్ ఉంది, కొత్తగా ఉంది, ఒక ఊరు, క్యారెక్టర్స్ అన్ని చాలా బాగున్నాయి, మంచిగా ఉంది,
ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది అన్నట్టు అనిపించింది. ఓకే, మీరు అసలు ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, బిఫోర్ దాట్ కెమెరా. అవును. ఓకే, ఎట్లా అసలుకి ఎవరు మీకు హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది? మీరు ఎవరికైనా చెప్పారా నేను చేస్తాను అట్లా ఏమన్నా? నాకు ఫ్రమ్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఉండండి. ఓకే. ఆ ప్రాసెస్లో అది అవ్వాలన్న ప్రాసెస్లో సినిమా పట్ల పిచ్చి, దాంతో కెమెరామ్యాన్ అసిస్టెంట్గా ఇట్లా వర్క్ చేసుకుంటా, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని అంత సినిమానే ఇక్కడ వరకు తీసుకొచ్చింది అలా. సో నైస్ నైస్. ఎస్ఆర్ కళ్యాణ మండపం జరగడం, దాంట్లో కిరణ్ అన్న పరిచయం అవడం, మా జర్నీ అలా అన్నకు చెప్పాను అనమాట. సో దానికి నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్. సో అప్పుడు చెప్పాను అన్నకి ఇలా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని. అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అన్న ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తుంటే అన్న గుర్తుపెట్టుకొని మరి నువ్వు అనుకున్నావు కదా ఆడిషన్ ఇవ్వు అని చెప్పడం, ఆడిషన్ చేయడం, మునికి నచ్చి ఉందా అని చెప్పి. ఓకే ఓకే. సో మీరు మీ గురించి చెప్పారు, షార్ట్ ఫిల్మ్స్ ఆ టైం నుంచే తెలుసు అది అని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఇప్పుడు 70mm లో చూడబోతున్నారా మిమ్మల్ని మీరు? మీరు చెప్తుంటే ఇంకా ఇమాజిన్ చేసుకుంటున్నాను బేసిక్లీ. యా, దట్స్ వెరీ ట్రూ. చాలా ఇయర్స్ వెయిట్ చేశాను దీనికోసం. ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకోవాలంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. మేము సినిమా చూసాం కానీ బట్ నాట్ ఆన్ ద 70mm స్క్రీన్. అది వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఇట్స్ అ స్పెషల్ మూమెంట్. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. నైస్ అండి, నైస్. తిమ్మరాజపల్లి టీవీతో వస్తున్న వాళ్ళని మేము థియేటర్లో చూడాలన్నమాట 70mm లో. నైస్. వేదం, మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే చాలా మంది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళు నేర్చుకొని ఫుల్ యాక్ట్రెస్ మంచి లెవెల్లో ఉంటున్నారు. సో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి రోల్స్ చేయాలనిపిస్తుంది? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్లీ థియేటర్ ఆర్టిస్ట్ అండి. బీ స్టూడియోస్లో థియేటర్ వర్క్షాప్ చేసి ఒక 3 years అలా చేశాను. నేను ప్రదీప్ అన్న ఒకటే సేమ్ ప్లేలో చూసి మా ఇద్దరిని కాస్ట్ చేసుకున్నారు. అమేజింగ్. ఏంటి ఆ ప్లే నేమ్ ఏంటి? మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్, Okay. షేక్స్పియర్ గారి డ్రామా ఇది తెలుగులో Oh. చేశాను. తెలుగులో ఓకే. సో ఆ ప్లేలో థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. చాలా లక్కీగా నాకు ఈ స్క్రిప్ట్ తగిలింది. అండ్ ఆడిషన్ చేసి ప్రాసెస్ అంతా చాలా సరియల్గా అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది ఇప్పటికి కూడా. అంటే ఈ ప్రాసెస్ ఇంటర్వ్యూస్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, డిఫరెంట్ ప్లేసెస్ నుండి, మా హోమ్ టౌన్ జగిత్యాల నుండి మెసేజెస్ వస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. బట్ చాలా అన్రియల్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇంకా ఫ్యూచర్లో యాక్టింగ్ రాదు ఇక్కడ వాళ్ళకి అన్న ఒక నోషన్ని అంటే విన్నాను నేను. ఆ నోషన్ని తీసే థాట్స్ ఉన్నాయి నాకు. యూ గెటింగ్ సో ఎమోషనల్, ఐ కెన్ అండర్స్టాండ్. సారీ, బట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు, ఈ పొజిషన్ లో ఉన్నారు, ఇంకా కొన్ని రోజుల్లో స్క్రీన్ పైన చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి సక్సెస్ అన్నమాట. సో అఫ్ కోర్స్ అవన్నీ జరిగాయి కాబట్టే ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయొచ్చు, ఆ పాత్రలో ఉండొచ్చు కూడా. సో చెప్పండి, ఏమేమి రోల్స్ చేయాలి అని అనుకుంటున్నారు? అంటే పర్టికులర్గా ఇలానే అని కాదండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక స్టోరీలో ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది, ఆర్ స్టోరీకి వెయిట్ యాడ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఊరికే మెటీరియలిస్టిక్ కాకుండా మీకు తెలిసే ఉంటుంది, చాలా డిఫరెంట్ రోల్స్ క్యాటలిస్ట్ లాగా ప్లే చేస్తారు అవునవును స్టోరీకి. అలాంటి రోల్స్ మేము కూడా చేయగలుగుతాము అని ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారా? నైస్ నైస్ నైస్. సో తేజ విహాన్ గారు, కరెక్ట్ గానే పలికేనా? ఏంటి 2 పేర్లు పెట్టుకున్నారు? టీవీ అంటే తేజ విహాన్. అది నా తేజ విహాన్ పేరు పెట్టకముందే డైరెక్టర్ టీవీ కుమార్ అని పెట్టాడు. రీసెంట్ గా 1 year బ్యాక్ మార్చుకున్న పేరు. అవునా? అంతకుముందు ఏం నా ఒరిజినల్ నేమ్ తేజ అండి. నేను యూట్యూబ్ లో కంటెంట్ డబ్బింగ్ ఛానల్ పెట్టినప్పుడు చిత్తూరు కుర్రాడు అని ఉంది. దాని తర్వాత 1 year బ్యాక్ తేజ విహాన్ అని పెట్టుకున్నాను. అంటే చెప్పారు కదా ఇందాక, నేనే టీవీ రాజు. అందుకే గుర్తుపట్టడాన్ని మన గురించి మనం చెప్పుకోగలం, తప్పలేదు. మళ్ళీ అక్కడికి వచ్చాం మనం. నైస్ నైస్. సో 90s స్టోరీ మొత్తం అన్ని చూడబోతున్నాం అని అర్థమైపోయింది. మీకు కిరణ్ అబ్బవరం గారు షూటింగ్ లొకేషన్ కి వచ్చారా? ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, సజెస్ట్ చేయడం కానీ చేశారా? ఇన్పుట్స్ అలా కాదండి. అంటే
ఆయన డైరెక్టర్ గారికి అప్పచెప్పేశారు ప్రాజెక్ట్, నువ్వు అనుకున్నట్టు తీసుకునిరా అని. ఆయన వచ్చి మాకు చాలా పాజిటివిటీని ఫిల్ చేసి వెళ్ళేవాళ్ళు. అప్పటిదాకా ఏదైనా ఆయన ఫుటేజ్ ఉంటుంది కదా, అది చూసి చాలా బాగా వచ్చింది, ఇలానే కంటిన్యూ చేయండి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ సబ్జెక్ట్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగా వచ్చింది అని మంచిగా పాజిటివ్గా మాకు అందరికీ ఫ్యూయల్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓకే. సో రహస్య గారు దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు కదా, సిఇఓ. ఎస్, సిఇఓ అంటే అసలు ఓ పక్కన మామ్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్ వైఫ్, సిఇఓ. ఓ మై గాడ్, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. తను కూడా వచ్చేవాళ్ళ షూట్ కి? ఎస్, కిరణ్ గారితో పాటు వచ్చేవాళ్ళు. అండ్ అక్కడున్నా ఇక్కడున్నా ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా మా ప్రాజెక్ట్ పైనే ఉండేది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదైనా ఇప్పుడు ప్రమోషన్స్కి అయితే షీస్ ప్లేయింగ్ అ వెరీ మేజర్ రోల్. ఎప్పుడెప్పుడు ఏం పోస్ట్ చేయాలి తను ఫాలో అప్ చేస్తారు, అండ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఎలా బూస్టప్ చేసుకోవాలి. అండ్ మెయిన్లీ కిరణ్ గారైనా రాస గారైనా మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ స్పేస్, ఈ ప్రమోషనల్ స్పేస్ అనేది, యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఎలా మిమ్మల్ని పోర్ట్రే చేసుకుంటారు అండ్ యూజ్ ద ప్లాట్ఫామ్ అని సినిమా కంటే ఎక్కువ మమ్మల్ని పుష్ చేస్తారు. ఓన్ ఐడియాస్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లు. నైస్ నైస్. చూసాం మీ ప్రమోషనల్ కొత్త సాంగ్స్ ని కూడా వదలకుండా ఇట్లా ఇట్లా. నైస్ నైస్. అవన్నీ రహస్య గారి ఐడియాస్ ఏనా మరి? ఎట్లా? అంటే మాకేమైనా థాట్స్ వస్తే ఆవిడతో డిస్కస్ చేస్తాము, అండ్ విల్ డూ ద నీడెడ్ కరెక్షన్స్ చేస్తాం. ఓకే. అందరూ టీం అందరూ కలిసి కూడా ఎక్కడో ఒక లాన్ లా ఉంది, ఆ ప్లేస్ లో కూడా కలిసి చేశారు కదా, సో అది ఎవరి ఐడియా? బేసిక్ గా అది మా మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే తన స్టూడియోలో వేసాడు, డాన్స్ చేసాడు అనమాట. సో రాసే గారు అందరు కలిసి వేయండి అది అని చెప్తే అందరూ వేయండి, అందరు గ్యాదర్ అయ్యి దాన్ని అలా వేసాం. బాగా జాయ్ఫుల్ గా హ్యాపీగా చేశారు. ఆ పాట బాగా హిట్ అయింది. సో ఆ మ్యూజిక్ ఆయన చాలా హ్యాపీగా చేసేసరికి ఆ జాయ్ మాకు అనిపించింది దాంట్లో. మీరు కూడా చేయండి అని ఆవిడ చెప్పారు, సో మేము కూడా చేశారు. అలాగా ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా చాలా ఉన్నాయా లోపల దాచి? డెఫినెట్లీ మేమే ఇస్తారు ఇక్కడ మధ్యలో గ్యాప్ లో. నైస్ నైస్. అండ్ బాలయ్య గారి సాంగ్ వైబ్ ఫస్ట్ తీసుకెళ్లారు అని చెప్పాను కదా, అది కిరణ్ గారు రాజశేఖర్ గారి సాంగ్ యూజ్ చేశారు కదా, ఆ ఫార్ములాలో ఏమన్నా వెళ్తుందా? ఏమన్నా డైరెక్టర్ రాసుకునేప్పుడే ఉంది అండి ఇట్లా ఉన్నాయి. ఓకే ఓకే. డాన్స్ చేసినట్లు అట్లా ఏముండదు, ఇది స్టోరీ ప్రకారం వస్తుంటే ఆ సాంగ్ యూజ్ చేసుకొని కొంచెం ఒక క్యూట్ మూమెంట్ ఉంటుంది. ఓకే ఓకే. ఇందులో క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా కనిపించాయి, అంటే టీవీ చూడడానికి వచ్చే వాళ్ళు, కూర్చునే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు, ఇలా అందరూ వస్తూ పోతూ ఉన్నారు కదా. సో ఎక్కువ టేక్స్ తీసుకుంది ఏ సిచ్యువేషన్ ఆర్ ఎనీ సీన్ మీకు ఏమైనా గుర్తుందా? మీరు చూసినట్టయితే సాంగ్ లో టీవీ అదే బైక్ మీద వస్తాం కదా, ఇద్దరు ఊరు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా, అదొక 4 days చేసాం నైట్. అప్రాక్స్ ఒక ఊరు వాళ్ళందరూ ఒక 500 people దాకా గ్యాదర్ అయి ఉంటారు అనమాట. అది కొంచెం కష్టంగా ఉండే, అందరినీ మేనేజ్ చేసి జరగండి అది ఇది అని చెప్పి కొంచెం అందరికి ఇబ్బంది కలగకుండా సో అది షూట్ చేయడం కష్టం అనిపించింది. మోస్ట్ ఎంజాయబుల్ డే అంటే ఇన్ షూటింగ్? ఎవ్రీడే ఉంటది యాక్చువల్లీ. పొద్దున లేచి వెళ్ళేవాళ్ళం, ఆ టైంలో మంచు అంతా ఉంటుంది అనమాట. ఆ విజువల్స్ స్క్రీన్ లేకుండానే చాలా బ్యూటిఫుల్ గా కనిపించేది. అది మాకు రోజు ఆ ఎక్స్పీరియన్స్ ఉండే. అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. స్కూల్ బస్ లో వెళ్ళే అంతే ఒక మంచి ఫీల్ ఉండే. వెళ్ళేటప్పుడు అందరం కలిసి, రిటర్న్ లో అందరం ఒకే బస్ లో వచ్చేవాళ్ళం అనమాట. బాగా మంచి ఫీల్ ఉండే అనమాట. కాలేజ్కి వెళ్ళి వచ్చేవాళ్ళం కదా, అలా అనిపిస్తుండే. ఓకే నైస్. వచ్చి అన్నదానం సీక్వెన్స్ జరుగుతుంది సాంగ్ లో, ఊరు సాంగ్ లో. చూసాను. అక్కడ అందరు కూర్చొని పాతకాలంలో కింద ఆకేసుకొని అవును, అప్పుడే ఆ ఫీల్ వచ్చేసింది మాకు కూడా, కూర్చొని కింద తింటా ఉంటే బాగుండే. చాలా రోజులైంది అలా మేము కూడా చూసి. అచ్చంగా నేల పైన కూర్చొని ఇస్తరాకులు పెడతారు కదా, ఆ రోజు కొంచెం కలర్ఫుల్ గా కలకలగా ఉండేది. విస్తరాకులు, ఎండిపోయిన విస్తరాకుల్లో భోంచేస్తారు. అవునవును, అవి అలా చాలా అంటే యాంటిక్ పీసెస్ అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనకి దొరకట్లేదు కాబట్టి. అలాంటివి ఏమేమి యూజ్ చేశారు మూవీలో మీకు కూడా యాంటిక్ అనిపించినవి? ఆ టైం పీరియడ్ లో అన్ని ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పినట్టు ఇస్తరాకులు లైక్ మైన్యూట్ డీటెయిల్స్ అన్ని డైరెక్టర్ ముని, మళ్ళా మా డైరెక్టర్ సుధీర్,
సో సుధీర్ అన్ని ఆ టైంలో ఏముండే, ఇప్పుడు మీరు చూసినట్టయితే సాంగ్ లో యాంటీనా ఉంది పెద్దది, అవును. సో ఆ యాంటీనా కోసం వెతికి ఆ టీవీలు కూడా పలానా లోగో ఇప్పుడున్న కాకుండా ఆ టైంలో లోగోస్ వెతికి వీసీఆర్లు క్యాసెట్లు, సో అన్ని ఎవ్రీ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా అన్ని అప్పటిదే తీసుకొని చాలా రీసెర్చ్ చేసి సుధీర్ డైరెక్టర్ కూర్చొని సో అలా వర్కౌట్ అయింది అనమాట. దట్స్ టూ టఫ్ కదా, అంటే ఇప్పుడు డివిడి ప్లేయర్లు వీసీఆర్ ప్లేయర్స్ తీసుకురావడం అంటే. సుధీర్ దానికి చాలా బాగా వర్క్ చేసాడు. కంప్లీట్ క్రెడిట్ సుధీర్కే వెళ్తుంది. ఎందుకంటే వాల్స్ పైన అతికిచ్చే ఇవి ఉంటాయి కదండి, పేపర్స్, స్టిక్కర్స్, వాల్ పేపర్స్, అవి కూడా ఆయన ఎక్కడి నుండి తెచ్చారో ఏంటో, అవి కూడా తీసుకొచ్చారు. అండ్ క్యాసెట్స్ ఉంటాయి, ఆ క్యాసెట్స్ పైన సగం పేపర్ చినిపోయి, అంటే వెరీ ఆథెంటిక్ ప్రెజెంటేషన్ ఉండింది. దట్స్ వై ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా అనిపించడానికి రీజన్ కూడా మీరు ఇంత మినిమలిస్టిక్ థింగ్స్ కూడా కేర్ఫుల్ గా చూసుకోవడమే. అండ్ మోర్ ఓవర్ మేము యాక్చువల్గా మీరు రాకముందు మాట్లాడుకుంటున్నాం అనమాట, లొకేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా అలానే చూపించే ప్రయత్నం చేశారు అండ్ సక్సెస్ కూడా అయ్యారు. మీకు ఫుటేజ్ పరంగా కానీ ముని గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఎలా ఉండింది, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఒక్కొక్కళ్ళు? సీన్ చెప్పే ముందు ఆయన క్యారెక్టరైజేషన్ ఫస్ట్ సెట్కి వెళ్ళక ముందే వర్క్ షాప్ లో క్యారెక్టరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ చెప్పేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్. ఈ అండర్స్టాండింగ్ ఈ వర్క్ షాప్ చాలా యూజ్ అయింది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఇన్ ద మూవీ కిరణ్ సార్ కానీ వేరే అందరు కానీ దే వర్ స్పీకింగ్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. ఇట్స్ నాట్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మొత్తం పర్ఫార్మెన్సెస్. అది ఎందుకు కనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఇన్ ద మూవీ సింగిల్ షార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక లెంత్ 3-4 minutes సింగిల్ షార్ట్స్ అట్లా చాలా ఉంటాయి సినిమాలో. అండ్ అది టెక్నికల్గా కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ రెండు టఫే అనమాట. వీళ్ళ డైలాగ్స్ చెప్పాలి, వీళ్ళ రియాక్షన్స్ ఇవ్వాలి, అన్ని క్యాప్చర్ చేయాలి అంటే అది సినిమా మొత్తం కనిపిస్తుంది. దట్స్ వై ఇట్స్ సో బ్యూటిఫుల్ అట్లా అనమాట. దానికి ముని సార్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అస్ వెరీ వెల్. అది నైస్. అందుకే మీరు ఇప్పుడు చెప్తుంటే డాట్స్ కనెక్షన్ లాగా నాకు అనిపిస్తుంది, ప్రొలాంగ్డ్ షాట్స్ ఎక్కువనే ఉన్నట్టు అని. సో అవును సాయి గారు, మీకేంటి ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు ఏమన్నా ఉన్నాయా? లేదు కదా, యాక్షన్ సీక్వెన్స్ లేకపోయినా ఇంజూర్ అయ్యారంట. ఆ రోజు నైట్ జనరేటర్ ఇది చేస్తామండి. ఏం జరిగింది చెప్పండి, ఎవరో చెప్పారు చెప్పండి. సెట్ మొత్తం అవునా, చెప్పండి ఏం జరిగింది. నైట్ షూట్ చేస్తాం, 2:30 ఆ టైం అయింది. జనరేటర్ ఉంటుంది కదా, సో జనరేటర్ అక్కడ పెట్టేసి, మనకి ఊర్లో జనరేటర్ వాళ్ళు బయట నుంచి మాట్లాడామన్నమాట, వాడు అక్కడ పెట్టేసి వాడు ఎక్కడికి వెళ్ళి పడుకునేసాడు. ఆయన ఫోన్ ఎత్తట్లేదు, సో అది పక్కకు జరపాల్సి వచ్చింది. మేమే అందరం కలిసి దాన్ని లిఫ్ట్ చేసి అలా తీసుకెళ్తుంటే ఊర్లలో కట్టెలు ఉంటాయి కదా ఇట్లా చెట్టు, దాని ఎడ్జ్ దగ్గర అట్లా కట్ చేస్తున్నప్పుడు నేను ఎడ్జ్లో ఉన్నా, లాగుతున్నప్పుడు నా కాలు మధ్యలో ఇది అయింది, సో పడిపోయాను. ఎన్ని డేస్ పట్టిందండి రికవర్ అవ్వడానికి? నెక్స్ట్ లేచి పరిగెత్తాను, ఏం అవ్వలేదు. స్వెల్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాను, జస్ట్ ఓకే. దాని వల్ల బ్రేక్ ఏమన్నా అయిందా అంటే షూట్ బ్రేక్స్ కానీ? అసలు నార్మల్ గా షూటింగ్ మొత్తంలో ఏమన్నా బ్రేక్స్ వచ్చాయా? ఎందుకంటే ఇది నేను విన్నదైతే 2023లోనే స్టార్ట్ చేశారు అని చెప్పేసి విన్నాను, అంటే కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి. కానీ 2025 లాస్ట్కి అయిపోయింది అండ్ 2026కి వస్తుంది. సో మెనీ డిలేస్ కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? మేము వర్క్ షాప్ చేసామండి, కంప్లీట్ ఎన్ని డేస్ చేస్తారు? 4 months చేసాం వర్క్ షాప్. ఓకే, 4 months చేసి ఇంకా సో 30-35 days లో సింగిల్ స్కెడ్యూల్లో షూట్ చేసుకున్నాం. 33-35 అంటే దానికి తగినట్టు విజువల్స్ రావాలంటే ఆ క్లైమేట్ కండిషన్స్ ఉండాలి. దే వెయిటెడ్ ఫర్ లాంగ్ టైం, అంటే ఆ వింటర్ సీజన్, ఆ సీజనే కావాలి అన్నట్లు వెయిట్ చేశారు. ప్లస్ రిహార్సల్స్ చేసాం, అంటే అక్కడ టైం వేస్ట్ అవ్వలేదు. ముని సార్ ఏం చేశారంటే ఆ వర్క్షాప్లో యూస్ టు డైరెక్ట్, అంటే మొబైల్లో డైరెక్ట్ చేసి సీన్ కట్ చేసి పెట్టేశారు. ఆల్మోస్ట్ సినిమా ఉంది విత్ కెమెరా యాంగిల్స్ అన్నమాట. ఓకే, అన్ని ఫోన్ లోనే రికార్డ్ చేసి ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది, ప్రివ్యూ మొత్తం రెడీ చేసుకున్నట్టు. గింబల్ ఆపరేటర్ కి ఈజీ అయింది అది. ఇంకొకటి మా సినిమా మొత్తం గింబల్ లోనే ఉంటది ఎక్కువ, లేకపోతే సినిమా మొత్తం
ఓ సినిమా మొత్తం ఎంతమంది గిబ్బుల్. టెక్నీషియన్స్ ఉంటారో మరి నాని అని గింబుల్ ఆపరేటర్ ఉన్నాడు, తను ఒక్కడే చేశాడు మొత్తం సినిమా. నాని వాళ్ళ టీం ఓకే, ఎన్ని కెమెరాస్ యూస్ చేశారు? ఒకటే. ఒక్కటే కెమెరా సినిమా మొత్తం? Yeah. సీరియస్లీ? అందుకే 2-3 కెమెరాలు పెడితే వర్కౌట్ అంటే అవుతుంది. కొన్నిసార్లు అలా అని కాదు, 2-3 కెమెరాలు పెడితే వర్కౌట్ కాదా అంటే ఎమోషన్స్ కానీ లేదంటే ఇంకొక యాంగిల్ నుంచి తీసుకోవడానికి కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని కొంతమంది 3 కెమెరాస్ యూస్ చేసుకుంటారు. 2 కెమెరాస్ ఈజ్ లైక్ మాక్సిమం, లైక్ ఇంత బడ్జెట్కి ఇంత సరిపోతుంది అన్నట్టు. కానీ ఈ మూవీ మొత్తం ఒక్క కెమెరాలో అంటే ఇట్స్ సో షాకింగ్. అలా అయిందనమాట. ఇంకా ఇంకేమి టెక్నికల్గా ఏమేమి యూస్ చేశారు అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని యాక్టర్స్గా మీరు ఎలాగా ఇన్వాల్వ్ అయ్యారు, ఫేస్ చేశారు? ఈ సినిమాలో వచ్చేసి మీకు విజువల్ గా ట్రీట్ ఉంటుందండి. అక్షయ్ అసలు కుమ్మేశాడు విజువల్ గా. అండ్ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా ముని డీటెయిల్డ్ గా తీసుకున్నాడు. అండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అవుద్ది. అండ్ మెయిన్లీ వీటన్నిటిని ఒక దగ్గర తెచ్చిన అలైన్ చేసిన మా కే ప్రొడక్షన్, ఇంకా సుమేరా స్టూడియోస్, తేజ గారు, కిరణ్ అన్న, వీళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా దాన్ని ప్రొవైడ్ చేసి చేయండి మేమున్నాం, డోంట్ వరీ అని వాళ్ళు వెనుకొని ఇది చేశారు. సో అన్నీ అలా ఇదయ్యాయి. నైస్. సో రేపు ఎప్పుడు యాక్ట్రెసెస్ని అడుగుతామని అనుకోకుండా మీరు కూడా చెప్పండి, మీకు బిగ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, నేను ఈ యాక్టర్తో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను, లేదంటే అఫ్ కోర్స్ మీరు అందరూ లీడ్సే, అఫ్ కోర్స్ మీరు అందరూ దానికోసమే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఎస్విఎస్సిలో మహేష్ గారు, వెంకటేష్ గారు ఎలా అయితే కొలాబ్ అయ్యారో మీకు అలా కొలాబ్ అవ్వాలి అన్న అవకాశం వస్తే మీరు ఎవరితో అవుతారు సాయి గారు? నేను కిరణ్ అన్న చేయాలని ఉంది. అవునా? ఏ టైప్ మూవీ కూడా చెప్పాలి అయితే? అదే ఎస్విఎస్సి అన్నారు కదా. అవునా? చిన్నోడు పెద్దోడు? ఆయన పెద్దోడు. మీ ఇద్దరు చాలా మీమ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఇట్లా. బయట వస్తే మా వైబ్ తెలుస్తుంది. అచ్చా. సో చిన్నోడు పెద్దోడు సీక్వెన్స్ లో నైస్. మీకండి ప్రదీప్ గారు? నాకు చాలా మంది ఉన్నారు, బేసికలీ లిస్ట్ పెద్దది. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా చాలా మంది. అండ్ నౌ కిరణ్ అబ్బవరం సార్. ఏ టైప్ మూవీ అంటే? ఓకే, యాక్టర్స్ వచ్చేసారు, అందరినీ కవర్ చేశారు, గుడ్ అండి, చాలా నైస్ అండి. అంటే జనరల్ గా వాళ్ళందరి పక్కన చేస్తే ఏదైనా చిన్న సీన్ అయినా పర్లేదు అని అనుకుంటారు, కానీ నాకు కొంచెం వాళ్ళతో యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్నది ఏదైనా పర్లేదు అని ఫీల్ అవుతాను వాళ్ళతో. సో మీరు ఏదే గారు, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, హీరో గురించి చెప్పచ్చు, హీరోయిన్ గురించి చెప్పచ్చు. అంటే అలా ఏం లేదండి, నాకు ఎవరితోని వర్క్ చేసే ఛాన్స్ వచ్చినా ఇట్స్. ఏమనుకుంటున్నారు చెవులో? మాకు లేదా ఆప్షన్ అనుకున్నారు కదా? మేబీ అవును, చెప్పండి హీరోయిన్స్ అన్న చెప్పండి. యా ప్లీజ్. యా అంటే ఒకరితో, ఒక స్టార్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుందంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఫార్చునేట్ థింగ్. నాకు వీళ్ళతో కావాలి, వీళ్ళతో వద్దేం లేదు, ఎవరితో వస్తే వాళ్ళతో చేస్తాను అంతే. ఉంటుంది కదా చిరంజీవి గారు. నా మోటివేషనే చిరంజీవి గారిని చూసి సినిమాలు ఇష్టపడ్డం, ఏంటో అంటే ఆయనతో చేయాలి అన్నదే ఒక డ్రీమ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేట్ డ్రీమ్. ఓకే, ఇంకా ఎవరితో వచ్చినా చేస్తే ఇది బిగ్ డ్రీమ్, ఫస్ట్ టాప్ ప్రయారిటీ. తేజ గారు మీరు? నాకు డ్రీమ్స్ అంతా ఏం లేదండి, నా పర్సనల్ లైఫ్, నా వర్క్ చూసిన సిచ్యువేషన్స్ బట్టి ఆ రోజుకి ఆ రోజు నెట్టుకొని పోతా ఉంటాను. నెట్గా వెళ్ళాలి అంతే, నావ నడపడమే. వెళ్తాట దేవుని దయ. ఎస్ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ విత్ యూ ఆల్ అనమాట. అండ్ మీ మూవీ మిస్ అవ్వకుండా థియేటర్లో ఎందుకు చూడాలి అనేది కెమెరాకి, ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్పేసాను మీరే. ఒక బ్యూటిఫుల్ నాస్టాల్జియా ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. ఇట్స్ నాట్ ఓన్లీ డ్రామా, అన్నీ ఉంటాయి, డ్రామా, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఖచ్చితంగా సినిమా చూసి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అబ్బా ఒక మంచి సినిమా చూసాంరా అన్న ఫీల్తో వెళ్తారు. దానికోసం చూడండి. మీరు సాయి గారు? మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా అండ్ మంచి ఒక కొత్త వరల్డ్, ఒక రియలిస్టిక్ నిజాయితీగా తీసిన సినిమా, ఒక మంచి సినిమా తీసాం. ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 17న థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వేద గారు? మంచి సినిమా, ఎమోషన్స్, డ్రామా అన్నీ కలిపి చాలా ప్రేమతో చేసామండి. ఫస్ట్ ఫిల్మ్ మా అందరికీ. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చా లేదా, వీళ్ళకి ఇంత వర్త్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే
మేము చేసిన ఈ మొట్టమొదటి ప్రయత్నాన్ని చూసి డిసైడ్ అవ్వండి, చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. April 17th, తిమ్మరాజపల్లి టీవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. గుడ్ గుడ్ గుడ్. మీరు మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ ఉంటున్నది. మూవీ స్టార్టింగ్లో అలా సీట్లో ఫుల్ సీట్ కూర్చున్నాడు, క్లైమాక్స్ మెల్లిగా అలా వస్తుంటాడు ముందుకి, ఓకే అలా వచ్చి నిలుస్తారనమాట. మంచి ఎమోషన్తో సూపర్గా ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. April 17th ఖచ్చితంగా మీరు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్గా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ వీ విల్ వాచ్ ఆన్ థియేటర్స్ ఆన్ April 17th. థ్యాంక్ యూ.